అందానికే అసూయ పుట్టే తార, 4 పదుల వయసులోనే నేల కొరిగిన సితార, ఇప్పటికీ ఎప్పటికీ మన మనసులో నిలిచిపోయే ధృవతార, ఆవిడే మన మహానటి సావిత్రి గారు. ఆవిడ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సావిత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో చిరావూరు అనే గ్రామంలో డిసెంబర్ 6, 1936న నిస్శంకర్ గురవయ్య సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. వారికి సావిత్రి రెండవ సంతానం. 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అనే నామకరణం చేశారు. సావిత్రికి 6 నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించారు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చారు. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకటరామయ్య. సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్లే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజు ఇతరుల నాట్యం చేయటం చూసి ఆ నృత్య నిలయంలో చేరి శిష్లా పూర్ణయ్య శాస్త్రి గారి దగ్గర సంగీతం మరియు శాస్త్రీయ నృత్యం నేర్చుకుని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చేవారు సావిత్రి గారు. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెద్దనాన్న నడిపిన నాట్యమండలిలో కూడా నటించారు. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో నటించారు సావిత్రి గారు. సావిత్రి గారు 13 సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీల్లో ఆనాటి హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినీ రంగంలో ప్రసిద్ధుడు అయిన పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. అది ఆమెలో కళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె 1949లో చలనచిత్రాల్లో నటించడానికి మద్రాస్ నగరం చేరారు. అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన అద్భుతం సావిత్రి. కనుసైగతో కోటి కళలు పండించగల మహానటీమణి. సినీ జీవితంలో ఆవిడ ప్రయాణం మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక మహానటి నిస్శంకర సావిత్రి. దక్షిణాది భాషల్లో వెండితెరపై వెన్నెలను కురిపించి అభినయంలోనూ తనకు సాటి మరెవరూ లేరని నిరూపించగలిగే ఒకే ఒక మహానటి సావిత్రి. 1949లో అవకాశం వచ్చినా ఆమె చిన్నపిల్లని, ఆ పాత్రకి సరిపోదని ఆమెను ఎంపిక చేయకపోయినా ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ అవకాశం వచ్చింది. పాతాళ భైరవి సినిమాలో నృత్యం చేసే అవకాశం అది. సావిత్రికి అలా చిన్న చిన్న పాత్రల్లో సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ముఖ్యంగా ఆమె నటన పెళ్లి చేసి చూడు సినీ జీవితంలో ఒక మలుపుగా చెప్పవచ్చు. అయితే సావిత్రిలోని అసామాన్య నటిని తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు కావ్యంలో పార్వతిగా సావిత్రి నటించిన అజరామరంగా నిలిచిపోయింది. మనసును వెంటాడే పాటల్లో నటన అద్భుతం, అమాయకమైన నటన కౌశల్యం వర్ణించాలంటే ఏ పదాలు సరిపో. సావిత్రి గారు ఆ సినిమాలో అత్యద్భుతంగా నటించారు, కాదు జీవించారు. కాబట్టి ఎప్పటికీ ఆమె మహానటియే. సావిత్రి తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా తిరస్కరించారు. ప్రముఖ హిందీ నటుడు రాజ్ కుమార్ చేత అవార్డు అందుకున్నారు. తమిళ నటుడు జెమినీ గణేశన్ను పెళ్లి చేసుకున్నారు. సావిత్రి తిరుగులేని మహానటిగా ఎదిగారు. సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సావిత్రి తన చివరి దశలో మద్యానికి బానిసై మరణించారు. 3 దశాబ్దాల కాలంలో సావిత్రి 250 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు. 1950, 60, 70లలో ఎక్కువ పారితోషికం, ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణులలో సావిత్రి గారు ఒకరు. ఒకసారి సావిత్రి గారు అవకాశం కోసం ప్రయత్నించినప్పుడు ఒక సినిమాలో ఒక పాత్ర కోసం మాత్రమే అవకాశం లభించింది. కానీ డైలాగులు చెప్పేటప్పుడు సిగ్గుపడేవారు. హీరోలను చూసి విస్మయిపోయేవారు. అదే సమయంలో తమిళ నటుడు జెమినీ గణేశన్ సావిత్రి యొక్క ఫోటోలను తీసుకుని 2 నెలల తర్వాత రమ్మని చెప్పి పంపించారు. చేసేదేం లేక సావిత్రి తిరిగి తన గ్రామానికి వెళ్ళి నాటకాల్లో నటించడం ప్రారంభించారు. ఒకరోజు సావిత్రి ఇంటికి ఒక వ్యక్తి వచ్చి సినిమా అవకాశం తీసుకుని వచ్చాడు. అలా సావిత్రి సినిమా జీవితం ప్రారంభమైంది. రూపవతి, పాతాళ భైరవి సినిమాలలో చిన్న చిన్న పాత్రలను చేశారు. తర్వాత సావిత్రి నటించిన పెళ్లి చేసి చూడు సినిమా కూడా విజయవంతమైంది. తర్వాత దేవదాసు, మిస్సమ్మ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రి అందం, టాలెంట్ ముందు ఎవరూ పోటీ చేయలేరని చెప్పడం జరిగింది. సావిత్రి ఇతరుల సలహాలను వినేవాళ్ళు కాదు. చాలా త్వరగా వివాహం చేసుకున్నారు. సావిత్రి బాలీవుడ్ సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. 1973లో చూజీ అనే ఒకే ఒక మలయాళ సినిమాలో నటించారు. 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాలోని ఆమె అభినయం సావిత్రికి ఆకాశానికి ఎత్తేసింది. తర్వాత సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా పారితోషికం తీసుకున్న నటిగా నిలిచారు. సావిత్రి తన దానగుణంలోనూ ప్రసిద్ధి చెందారు. సావిత్రి గారు ఎక్కువగా నగలు, ఆస్తులు కొనటానికి ఇష్టపడేవారు. సావిత్రి తన ఖర్చుపై నియంత్రణ ఎక్కువగా చేయలేకపోయేవారు. 1960లో చివరికి మిగిలేది సినిమాకు గాను రాష్ట్రపతి అవార్డు లభించింది. చిన్నారి పాపలు అనే సినిమాకు నిర్మాతగా ఉన్నారు.
ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఫలితంగా భారీ నష్టాలను చూడవలసి వచ్చింది. సావిత్రి మద్యానికి కూడా బానిసయ్యారు. సావిత్రి జెమినీ గణేషన్ను పెళ్లి చేసుకున్నారు. జెమినీ గణేషన్ కుటుంబం వారు ఈ పెళ్లికి వ్యతిరేకంగా తెలిపారు. ఎందుకంటే అంతకుముందే జెమినీ గణేషన్కు పెళ్లి అయింది. 4 కూతుళ్ళు ఉన్నారు. అదే సమయంలో పుష్పవల్లి అనే నటితో రిలేషన్లో ఉన్నారు. ఇవన్నీ లెక్క చేయకుండా సావిత్రి పెళ్లి చేసుకున్నారు. క్రమంగా ఆర్థికంగా సావిత్రి చాలా నష్టపోయారు. తన ఆర్థిక పరిస్థితిని చూసిన దాసరి నారాయణరావు తను నిర్మించిన సినిమాల్లో సావిత్రికి అవకాశాలను ఇచ్చారు. పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలను తిరుగులేని అభినేత్రిగా విరచల్లారు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులో నుండి తొలగింపబడ్డారు. ఆ తర్వాత కేవీ రెడ్డి దర్శకత్వంలో వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించారు. పెళ్లి చేసి చూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కానీ అందులో ఆమె రెండో కథానాయకి పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె నృత్య రూపకుడు మరియు దర్శకుడు అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకు ఆగవలసి వచ్చింది. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ చిత్రంలో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడ్డారు. ఆ తర్వాత వచ్చిన దొంగరాముడు, అర్ధాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరిచాయి. 1957లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్రలోనే అజరామరం నానదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె నటించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేశారు సావిత్రి గారు. ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరు తెచ్చుకున్నారు. తమిళంలోనూ మహానటి, నడిగర్ తిలగం బిరుదు పొందారు. 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మించబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది. అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తరువాత చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించారు. 1956లో అప్పటికే 2 పెళ్లిళ్ళు అయిన తమిళ నటుడు జెమినీ గణేషన్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి విజయ చాముండేశ్వరి అనే ఒక కుమార్తె, సతీష్ కుమార్ అనే ఒక కుమారుడు జన్మించారు. అయితే ఆ పెళ్లి విఫలమైంది. ఆస్తుపాస్తులు కోల్పోయి తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై 18 నెలలు కోమాలో ఉండి 1981 డిసెంబర్ 26న మరణించారు సావిత్రి గారు. అలాంటి గొప్ప నటిని కోల్పోవటం చాలా బాధాకరం. అభిమానులు ప్రచార సాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబర్ 6గా జరుపుకుంటారు. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేవారు సావిత్రి గారు. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేవాళ్ళు. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు గ్యారీ సోబర్స్కు సావిత్రి వీరాభిమాని. ఆ రోజుల్లోనే శివాజీ గణేషన్తో పాటు తారల క్రికెటర్లో పాల్గొనేవాళ్ళు సావిత్రి గారు. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్ల కూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి. అంతేకాదు ఇతరులను అనుకరించడంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేషన్ను, రేలంగిని, బి సరోజాదేవిని, ఎస్వి రంగారావు గారిని ఇంకా అనేక మందిని తరచూ అనుకరించేవారు. దాన ధర్మాల విషయంలో ఆమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి అక్కడ మొత్తం నగలన్నింటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేశారు. మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ మానసికంగానూ చాలా బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్ర నిర్మాణంలో చాలామంది పాల్పంచుకున్నారు. వీరి అభిప్రాయ భేదాలతో సినిమా సరిగా ముందుకు సాగకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వెచ్చించవలసి వచ్చింది. తెలుగులో అమోఘ విజయం సాధించిన మోగ మనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేషన్తో నటించారు. ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కోవడంతో ఆమె ఆర్థిక పతనానికి దారితీసింది. ఆర్థికంగా సమస్యల్ని ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అన్నానగర్కు నివాసం మారిన తరువాత ఆమె అంతిమ అంకం ముగిసింది. అయితే సావిత్రి గారి జీవిత విశేషాలతో 2018లో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు, తమిళ భాషల్లో మహానటి అనే సినిమా రూపొందించారు. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది. ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా లభించింది.
అయితే సావిత్రి గారు తెలుగులో 88 సినిమాల్లో నటించారు. చివరగా నటించిన సినిమా గోరింటాకు 1979లో చేశారు. నిర్మాతగా ఏక్ చిట్టి ప్యార్ భరే అనే సినిమా 1975లో హిందీలో చేశారు. దర్శకురాలుగా చేసిన సినిమాలు చిన్నారి పాపలు 1968లో, కులందై ఉల్లం 1969 ఇది తమిళ చిత్రం, మాతృదేవత 1969, చిరంజీవి 1969, వింత సంసారం 1971, ప్రాప్తం 1971 తమిళ చిత్రం ఇది. అలాగే నవరాత్రి అనే సినిమాలో నేపథ్య గాయనిగా చేశారు. ఇది 1966లో రిలీజ్ అయింది.